తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ గాంధీ భవన్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెట్టాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కరోనా ప్లస్ కేసీఆర్ కారణమే అనే స్టేటస్ కూడా పెట్టిండే. మరి ఇలా చావుకు మీరు కారణం కాదా? మీరు కాలాంతకులు కాదా? ఇవాళ వచ్చి మేమేమీ చేయలేము, మేము పునీతులము, తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించాము, శ్రీరామచంద్రుడి పాలన అని చెప్పేసి అనుకుంటే దయ్యాలు వేదాలు పలికినట్టుంటాయి. చరిత్ర ఎప్పటికి కూడా ఉండిపోతుంది. చరిత్ర అనేది ఎప్పుడు చెరిపితే పోయేది కాదు. మీ పాపాల పుట్ట ఇలాంటిది. ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇక కేటీఆర్ నీ నియోజకవర్గంలో సిరిసిల్లలో ఏం జరిగిందో మర్చిపోయాం అనుకుంటున్నాం. ఆ రోజు ఉసుక లారీలు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని తరలిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న గ్రామస్తులు ఆ ఊర్లలోకి వెళ్ళి 100 లారీలు పోతుంటే ఇబ్బందులు అవుతున్నాయని గ్రామస్తులు అడ్డుకుంటే లారీ కింద వేసి చంపిన చరిత్ర నీది. ఆ లారీ కింద వేసి చంపిన చరిత్ర నీది. దాంతోపాటు ఏం జరిగింది? ఆ తర్వాత లారీలను వాళ్ళు తగలబెడితే 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ యువకులకు నీ నియోజకవర్గంలోనే జరిగింది. లాఠీలు విరిగేలా కొట్టారట చూడు. ఇది గత చరిత్ర కేటీఆర్. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటే జైలు ఎదుట గంటల కొద్ది నిరీక్షణ. ఎవరో చస్తే మీకెందుకురా లారీలు తగలబెడతారా అంటూ పోలీసులు తమని చావుగొట్టారంటూ నేరెళ్ళ జిల్లాల ఘటన బాధితులు బుధవారం రాత్రి విలేకరుల ఎదుట గోడ వెలివేసుకున్నారు. ఇంత ఘోరంగా జరిగింది. కరీంనగర్ కారాగారం నుంచి విడుదలైన సమయంలో రోధిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు నడవలేని స్థితిలో బాధితులు. చూడండి, ఇది గత చరిత్ర కేటీఆర్. నీ చరిత్ర ఇది పరిస్థితి. గత చరిత్ర ఇది కూడా మర్చిపోతారేంటి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతు. ఖమ్మంలా మిర్చి రైతులు మద్దతు ధర కావాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళు మాకు మద్దతు ధర ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేసి ఒక ఉగ్రవాదుల్లాగా వాళ్ళకు సంఖ్యలు వేస్తారు. ఉగ్రవాదులకు సంఖ్యలు వేస్తారు. మామూలుగా ఇలాంటి సంఖ్యలు వేస్తారు. నార్మల్ నేరస్తులకు సంఖ్యలు ఏమేరు, ఉగ్రవాదులకు వేసే సంఖ్యలు వేరే ఉంటాయి. ఈడి కాడికి ఉంటాయి. అవన్నీ పెద్ద పెద్ద సంఖ్యలు వేస్తారు. ఇలాంటి సంఖ్యలు వేసి తీసుకుపోయినారు. ఇది మరి ఖమ్మం రైతులు ఏమైనా మర్చిపోయినారు అనుకుంటున్నావా? లేకపోతే తెలంగాణ ప్రజలు ఏమైనా మర్చిపోయినారు అనుకుంటున్నావా? మరియమ్మ లాకప్ డెత్ చూడండి. మరియమ్మది ఏం పాపం చేసిందని మరియమ్మని చంపినరు? ఏం పాపం చేసిందని మీ పోలీసులు అప్పుడున్న మీ ప్రభుత్వం మరియమ్మని చంపింది. లాకప్ డెత్ మర్చిపోయినరా? వచ్చిన దొంగతనం నిజంగా చేసిందా లేదా కూడా తెలియదు. ఏ విధంగా మీరు టార్చర్ చేసినారు, ఏ విధంగా మీరు 3rd డిగ్రీ ఇచ్చినారు, ఏ విధంగా మీరు చంపినారు? తెలంగాణ దళితులు మనం మర్చిపోయారు అనుకుంటున్నావా కేటీఆర్? మా అమ్మని పోలీసులు కొట్టి చంపారని చెప్పేసి వాళ్ళ కొడుకు ఆవేదన, వాళ్ళ కూతురు ఆవేదన ఇక్కడ ఉంది. ఇవన్నీ మర్చిపోతారా? గత చరిత్ర మర్చిపోతారు అనుకుంటే ఇంకా నువ్వు పొరపడుతున్నావు. ఇప్పటికే అసలు మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన చరిత్ర ఏంటిది? మన 9.5 ఏళ్ళ పాలనలో ఏం చేసినాం? ఏ విధంగా మనం పాలించినాం? ఏ విధంగా ప్రజల్ని హింసించినాం? ఏ విధంగా ఈ తెలంగాణ ప్రజల్ని వంచినాం? ఏ విధంగా మోసం చేసినాం? ఎంతమంది యువకుల ఆత్మహత్యలకు మనం కారణమైనాం? ఇవన్నీ కూడా ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే, ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. లేకపోతే మొన్ననే కర్రెగాల్చి వాత పెట్టారు.
మొన్నటి ఎన్నికల్లో 2 ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని పనికి రాకుండా చేసిండ్రు. ఇక మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గుండుస్తున్నా. ఇప్పటికన్నా మీకు బుద్ధి రాకపోతే ఎట్లనయా? బుద్ధి లేకపోతే ఎట్లా? బుద్ధి రావాలి కదా ఇప్పటికన్నా. కానీ రోజు ఈ కేటీఆర్, హరీష్ రావు రోజు రోడ్డు మీదనే. ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా అయితేలే రోడ్ల మీద ఎందుకుంటున్నారు? మీరు చేసిన పాపాలేంటి? ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఏం మర్చిపోలే. తెలంగాణనే జెండా ఎజెండా అన్నది తెలంగాణ జెండా ఎజెండా అయిందే. ఎప్పుడైతే చేసినావు కదా, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి చేసినప్పుడే తెలంగాణలో శాసించడం, ఇంకా మన దేశమంతా శాసించాలని చెప్పి ఆశకు హద్దు ఉండాలి. అత్యాశపడి భారత రాష్ట్ర సమితి ఏ రోజైతే ఏర్పాటు చేసినారో ఆ రోజే మీకు తెలంగాణకు ఆ ఉన్న లింక్ ఎప్పుడు తెగిపోయింది. ఏదైతే థ్రెడ్ ఉండేనో తెలంగాణది అది లేదు మీకు. మీరు మాట్లాడితే కూడా తెలంగాణ గురించి మాట్లాడితే కూడా ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇక అదాని గురించి మాట్లాడుతున్నారు. అదానితో ఒప్పందాలు రద్దు చేసుకో. నువ్వు కూడా ఒప్పందాలు చేసుకున్నావు కదా. నువ్వు ఏం చేయనట్టు, అదానితో అసలు నీకు సంబంధాలు లేనట్టు, అదానితో నువ్వు ఎప్పుడు కలవనట్టు. ఎన్నిసార్లు కలిసినావు అదానిని? అదాని ఫ్లైట్లలో తిరిగిన మాట వాస్తవం కాదా? మీ అయ్య అదానిని కలిసిన మాట వాస్తవం కాదా? నువ్వు డేవోస్లో అదానిని కలిసిన మాట వాస్తవం కాదా? అదాని